మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మనం ఒక్క అబద్ధం ఆడక్కర్లేదు, కానీ ఒక నిజాన్ని అబద్ధం చేయొచ్చు, అలాగే ఒక అబద్ధాన్ని నిజంగా కూడా చేసేయచ్చు. బహుశా ఆ జ్ఞాన సంపద ఉన్నవారిని మాత్రమే ప్రొఫెసర్ అంటారేమో. మరి ఒక్కసారి మన ప్రొఫెసర్ గారి జ్ఞాన సంపదను చూద్దామా? ప్రస్తుతము శ్రీలంక ఆధీనములో ఉన్న చిన్న దీవి పేరు కచ్చతీవు. అది ఇంకా ఆయన రాలేదని అనుకుంటున్నాను, వచ్చేసాడు. మొన్న మోడీ గారు అలాగే అన్నామలయ్య గారు కూడా కచ్చతీవు గురించి ఒక్క మాట అన్నారు కదా, దాని మీద సారీ ఇంకా రాలేదనుకున్నాను, వచ్చేసారు. ఇప్పుడు మనం పాఠాలు నేర్చుకుందాం. వక్రీకరణ చేయడం ఎలా అన్న పాఠాలు. ఇది ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ బౌండరీ లైన్కు దగ్గరలో ఉంటుంది. రెండు దేశాల బౌండరీ లైన్కు దగ్గరలో ఉంటుంది. 1920s నుంచి కచ్చతీవు ఐలాండ్ శ్రీలంక ఆధీనంలో ఉంది. కచ్చతీవు ఐలాండ్ 1920 నుంచి శ్రీలంక ఆధీనంలో ఉంది అని ప్రొఫెసర్ గారు చెబుతున్నారు. కానీ గూగుల్ ఏం చెబుతుంది? 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆ కచ్చతీవులను శ్రీలంకకు హ్యాండ్ ఓవర్ చేశారు అని చెబుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, గత 10 ఏళ్లుగా తమిళనాడులోని ద్రవిడవాద పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తెస్తున్నాయి. ఇండియా శ్రీలంక మధ్యలో శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్చతీవులు ఐలాండ్ మీద మీ ఉద్దేశం ఏమిటి? మన మత్స్యకారులు ఆ దీవిలోకి వెళ్ళేలా శ్రీలంకను ఒప్పించండి అని అడుగుతున్నారు. ఈ విషయంలో వీళ్ళు ఎంతగా అల్లరి చేస్తున్నారు కదా. అసలు మ్యాటర్ ఏంటి అని తెలుసుకోవడానికి అన్నామలయ్య గారు ఆర్టీఐ యాక్ట్లో అడగవలసిన వాళ్ళని అడిగారు. ఆ ఆర్టీఐ యాక్ట్ ప్రశ్న ఒక్క విషయాన్ని ధృవీకరించింది. 1974లో ఆ కచ్చతీవు ఐలాండ్ని శ్రీలంకకు ఇవ్వాలని అప్పటి ఇందిరాగాంధీ గారు డెసిషన్ తీసుకున్నారు అని. ఇప్పుడు చెప్పండి, ఆ కచ్చతీవు ఐలాండ్ని శ్రీలంకకు అప్పగించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారే కదా. అది కూడా ఎప్పుడు? 1974లో కదా. మరి మన ప్రొఫెసర్ గారు ఏం చెబుతున్నారు? 1920s నుంచి కచ్చతీవు ఐలాండ్ శ్రీలంక ఆధీనంలో ఉంది. నిజమా? మరి ఇదేంటిది? ఈ కచ్చతీవు ఐలాండ్ 17వ శతాబ్దం నుంచి తమిళనాడులోని రామేశ్వరం దగ్గరలో ఉన్న రామనాథపురానికి చెందిన రామనాథ్ జమీందారుల ఆధీనంలో ఉంది. ఎప్పటి నుంచి? 17వ శతాబ్దం నుంచి. ఎప్పటి వరకు? 1948లో జమీందారీ వ్యవస్థను రద్దు చేసేంతవరకు వారి ఆధీనంలోనే ఉంది. మరి మన ప్రొఫెసర్ గారేంటి 1920 నుంచి శ్రీలంక ఆధీనంలో ఉంది అంటారు? నిజానికి 1948లో జమీందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత అటు శ్రీలంక ఇటు ఇండియా ఇద్దరు కూడా దాన్ని ఓనర్షిప్ని క్లెయిమ్ చేయడం మొదలెట్టాయి. ఆ వాదనలు జరిగి మొత్తానికి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఆ దీవిని శ్రీలంకకు అప్పగించేసింది. వన్స్ ది మ్యాటర్ సెటిల్డ్, ఇండియా కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ మ్యాటర్. అయ్యగారు ఇక్కడికి ఒక అబద్ధం చెప్పారు ఈ వీడియోలో. ఇంకా ముందుకెడదాం. ముందుకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మిత్రులారా, వీడియో చూస్తున్నప్పుడు నేను చెప్పిన ఏ విషయమైనా సరే నమ్మదగినదిగా ఉంది అని మీకు అనిపిస్తే కనుక వెంటనే ఆ క్షణమే ఒక్కసారి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఆ తరువాత ఎక్కడైనా సరే అరే ఈ వీడియోకి నేను లైక్ చేయడం ఏంటి అని మీకు అనిపిస్తే కనుక మళ్ళీ అదే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు చేసిన లైక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విధంగా మీరు నా చేతిలో మోసపోయాను అన్న ఫీలింగ్లోకి వెళ్ళక్కర్లేదు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఈ రెండు దేశాల సముద్ర జల సరిహద్దుగా నిర్ధారించుకున్నారు. ఈ నిర్ధారణ ప్రకారం కచ్చతీవు శ్రీలంక వైపుగా ఉంది. సో దీన్ని తమిళనాడులోని రాజకీయ పార్టీలు అంగీకరించవు. అప్పుడప్పుడు వాళ్ళు దీన్ని రైజ్ చేస్తూనే ఉంటారు. కారణం తమిళ సెంటిమెంట్కు, తమిళనాడులో రాజకీయాలకు ఉపయోగపడుతుందని వారి ఉద్దేశం. నేను ముందులో చెప్పింది ఇదే కదా. ఈ కచ్చతీవు శ్రీలంకకు అప్పగించిన తర్వాత అప్పుడప్పుడు ఆ తమిళవాద పార్టీలు ఆ సెంటిమెంటును నిలబెట్టుకోవడానికి దాని గురించి అట్లా మాట్లాడుతూ ఉంటాయి. అది కూడా మన ప్రొఫెసర్ గారే చెప్పారు. తమిళనాడులో పార్టీలు తమ రాజకీయాలకు వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ ఏకంగా తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఆ రాజకీయ లబ్ధి కోసం ఆ విషయాన్ని వాడుకోవచ్చు, కానీ మోడీ వాడుకోకూడదా? ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్, అందులో కామెంట్ చేస్తూ
నెహ్రూ ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి కచ్చతీవును భారతదేశానికి కాకుండా చేశారు, శ్రీలంకకు ఇచ్చివేశారు అని మోడీ ఆరోపించాడు. ఏ అనకూడదా? తప్పేంటి? ఆ ద్రవిడవాద పార్టీలు మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని మా మత్స్యకారులు అక్కడికి వెడితే శ్రీలంక వాళ్ళు అరెస్టు చేయకుండా అడ్డుకోండి అని అడగచ్చా? అబ్బే కుదరదు బాబు. 74లో కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద సార్వభౌమాధికారాన్ని శ్రీలంకకు అప్పచెప్పింది, మనం అలా అడగకూడదు అని చెప్పడం కోసం ఆ విషయం రైజ్ చేస్తే తప్ప? మోడీ ఆరోపించడమే కాదు, దానిని వెంటనే విదేశాంగ మంత్రి సీజన్డ్ డిప్లొమాట్ అయిన జయశంకర్ కూడా సమర్థిస్తూ మాట్లాడాడు. అదేంటి? విదేశీ వ్యవహారాల మంత్రి ప్రధానమంత్రిని సమర్థిస్తూ మాట్లాడాడు అంటాడు ఈయన. అంటే ప్రధానమంత్రిని విదేశీ వ్యవహారాల మంత్రి సమర్థించకూడదా? అవును, చరిత్రలో జరిగిన ఒక విషయాన్ని ప్రధానమంత్రి చెప్పారు, ఒక విదేశాంగ మంత్రి ఆ విషయాన్ని ధృవీకరించారు. ఇందులో తప్పేంటి ఉంటుందండి? ఆ ట్రిక్ మీకు ముందు ముందు అర్థమవుతుంది. దీంతో శ్రీలంక తీవ్రంగా స్పందించింది. శ్రీలంక మీడియాలో సంపాదకీయాలు వచ్చాయి. అనివార్యంగా శ్రీలంక తన ఒక బలమైన పొరుగు దేశం నుంచి రక్షణ కోసం ఇతర మిత్రుల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా రాశారు. ఎవరు రాశారు? అటువంటి పాయింట్ ఏదో ఒకటి దొరకపోదా, ఏదో ఒకటి రాసేలేమా అని గోతికాడ నక్కలలా ఎదురు చూసే జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళు రాశారు. ఒకవేళ నిజంగానే ఆ మాటలను శ్రీలంక ప్రభుత్వం కనుక సీరియస్గా తీసుకుంటే వాళ్ళను ప్యాసిఫై చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో, ఎట్లా మాట్లాడాలో, ఎవరిని ఒప్పించాలో అన్న విషయాలు విదేశాంగ మంత్రి జయశంకర్ గారికి బాగా తెలుసు. కాబట్టి అక్కడ కొంప కొల్లేరయ్యేది లేదు. ఆ విషయం మీద మీకు ముందు ముందు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీనింగ్ ఏంటి? ఇవాళ భారతదేశంతో ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు అనివార్యంగా శ్రీలంక చైనా వైపుగా చూడాల్సి వస్తుందని దీని మీనింగ్. ఇప్పటికే శ్రీలంకకు చైనాకు మధ్య బలమైన బంధం ఉంది. అదే కదా చెప్పేది. ఇంకా కొత్తగా చేసేదేముంది? ఆల్రెడీ చైనా కబంధ హస్తాల్లో ఉంది శ్రీలంక. కానీ ఇండియా ఎడ్జిని జయశంకర్ గారు కాపాడుకుంటూనే వస్తున్నారు. ఇటువంటి చిన్న చితక వ్యవహారాల వల్ల ఆయన శ్రమ ఏమీ వేస్ట్ కాదు. ఆల్రెడీ మాల్దీవులలో ఏకంగా భారతదేశం క్విట్ చేయాలి, మాల్దీవుల నుంచి వదిలివేయాలి అన్న డిమాండ్తో మాల్దీవులలో అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వం. అంటే దానికి మనం ఏమైనా చేయగలమా? అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళు ఇండియా మీద ఎంతో ద్వేషంతో ఉంటారంటే, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు రక్షించమని మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలను అడిగారు, ఇండియాను తప్ప, పక్కనే ఉన్న ఇండియాను తప్ప. ఇంగ్లాండ్ ప్రధాని మాట మీద వాళ్ళు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని కన్సల్ట్ చేశారు. అప్పుడు మన వాళ్ళు వెళ్ళి రక్షించారు. అప్పటి నుంచి మంచి రిలేషన్స్ నడుస్తున్నాయి. కానీ 100 సంవత్సరాలుగా ఆ ప్రజల రక్తంలోనూ వాళ్ళ నరాలన జీర్ణించుకుపోయిన హిందూ ద్వేషం ఎక్కడ పోతుంది? దానిని రగిల్చి చైనా బయటకు తీసింది. ఆ విషయంలో మనం ఏం చేయగలం? కొంపతీసి ఆ మాల్దీవ్ ప్రజలను సాటిస్ఫై చేయడం కోసం ఇక్కడ షరియాలా తెస్తాము అని భారత ప్రభుత్వం మాట ఇవ్వాలా ఏంటి? ఈయన ఇంటెలిజెంట్ కదండి, ఎక్కడతో ఆగడు. మొత్తం అన్ని దేశాలతో ఇండియాకు ఉన్న రిలేషన్స్ను ఇక్కడికి తీసుకొస్తాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియా క్యాంపెయిన్ నడుస్తుంది. నేపాల్లో భారత వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో శ్రీలంకలో కూడా ఎమోషన్స్ రైజ్ చేసి యాంటీ ఇండియా సెంటిమెంట్ను పెంచే రీతిలో దేశ ప్రధాని, దేశ విదేశాంగ మంత్రి మాట్లాడారు. ఈయనకు ముందు నుంచి ఇదే అలవాటు, ఏదో దెయ్యాన్ని చూపించి ఏదో జరిగిపోతుంది అని. మా చిన్నప్పుడు ఈయన బయో ఇంజనీర్డ్ టెక్నాలజీ విత్తనాల మీద అదే విధంగా చెప్పాడు. అటువంటి విత్తనాలే కనుక ఈ నేల మీదకు వస్తే మన దేశం ఆ విదేశాలకు బానిస అయిపోతుంది అనే భయంతో గిలగిలలాడిపోయాం. మరి ఇప్పుడు ఏమైంది? ఆ విత్తనాలతో తయారైన కూరలు పళ్ళే కదా తింటున్నాం. అయినా కానీ ఇక్కడ విదేశాంగ మంత్రి, ప్రధానమంత్రి వీళ్ళిద్దరు కూడా రాహుల్ గాంధీ అనుకుంటున్నాడా? ఆయన ప్రధానమంత్రి అయితే ఏం జరుగుతుందో అదే వీళ్ళ దగ్గర కూడా జరుగుతుంది అని ఆయన ఆశిస్తున్నాడా? అయినా కానీ ఇక్కడ విదేశాంగ మంత్రి, ప్రధానమంత్రి వీళ్ళిద్దరు కూడా రాహుల్ గాంధీ అనుకుంటున్నాడా? ఆయన ప్రధానమంత్రి అయితే ఏం జరుగుతుందో అదే వీళ్ళ దగ్గర కూడా జరుగుతుంది అని ఆయన ఆశిస్తున్నాడా? కచ్చతీవు శ్రీలంకదా భారతదేశందా? 2013లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు పేర్కొన్నది ఏంటంటే, అసలు కచ్చతీవును భారతదేశము తిరిగి పొందడము అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అవును, 74లో
సెటిల్ అయిపోయిన తర్వాత సంతకాలు పెట్టిన తర్వాత వెనక్కి తెచ్చే ప్రశ్న ఎట్లా ఉత్పన్నమవుతుంది? మోడీ ఏమన్నా దాన్ని ఇప్పుడు వెనక్కి తెస్తానన్నాడా? లేదు కదా. కచ్చతీవు మన దేశానిది కాదు, శ్రీలంకకు చెందిందే అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ఆ సంతకాలు పెట్టిన తర్వాత అదే పరిస్థితి కదా, అదే చెప్పింది. మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ అంశం మద్రాస్ హైకోర్టులో చర్చకు వస్తే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భాగమైన భారతదేశ విదేశాంగ శాఖ, దీన్నే కదా అతి తెలివి స్ట్రెస్సింగ్ అంటారు. విదేశాంగ శాఖ అన్న తర్వాత మోడీ ప్రభుత్వానికి చెందిన విదేశాంగ శాఖ అవుతుంది, కానీ రాహుల్ గాంధీకి చెందిన విదేశాంగ శాఖ అవుద్దా? ఈ ఎటకారం కాకపోతే ఏంటి చెప్పండి. అసలులోకి మోడీకి తెలిసే హైకోర్టుకి ఆ వాదన వినిపించింది అని చెప్పడం అన్నమాట. కచ్చతీవు దీవి పైన శ్రీలంక సార్వభౌమాధికారాన్ని మేము ప్రశ్నించడం లేదు అని మోడీ ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది. ఇది సెటిల్ మ్యాటర్, దీని మీద చర్చ లేదన్నారు. అవును, ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఏమన్నా దాని మీద మళ్ళీ చర్చిస్తామన్నారా? లేదు కదా. మోడీ ఏదో మళ్ళా శ్రీలంకతో ఆ విషయం మీద పంచాయతీ పెట్టుకుంటాము అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారేంటి సార్? అలాంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ ఇది మళ్ళీ మన దేశాన్ని అంటూ మొదలుపెట్టారు. నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా అబద్ధం ఆడడం అంటారు. అది మనదే అని మోడీ ఎక్కడన్నాడు? దానిని 1974లో ఇందిరాగాంధీ గారు శ్రీలంకకి వశపరిచారు అన్నాడు. చరిత్రలో జరిగిపోయిన సంఘటనను ఫలానా వారు ఇలా చేశారు, ఫలానా కాలంలో ఇలా చేశారు అని చెప్పడం అన్నది దానిని తిరగతోడుతాము అని అర్థం అవుతుందా మీకు? ఇంత వయసు వచ్చింది, జుట్టు తెల్లబడిపోయింది, తెల్లబడ్డం ఏంటి, సగం రాలిపోయింది, పెద్ద కళ్ళజోడు వచ్చింది, ముఖం ముడతలు పడిపోయింది, ఇంకా ఎదరవాడు ఏం చెబుతున్నాడు అన్నది పూర్తిగా అర్థం కావట్లేదు. దానిని వక్రీకరిస్తున్నారా? 2022లో రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి చాలా క్లియర్గా చెప్పారు, కచ్చతీవు అనే దీవి ఇండియా శ్రీలంక మారిటైమ్ బౌండరీ లైన్కు సమీపంలో శ్రీలంక వైపు ఉంటుంది అని రాజ్యసభకు తెలిపారు. అంటే ఇంత క్లియర్గా మోడీ ప్రభుత్వం 2 సార్లు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కచ్చతీవు శ్రీలంకకు చెందినదే అని పేర్కొన్నారు. అలాంటిది ఇది నేను ఇవాళ హిందూలో వచ్చిన సంపాదకీయంలో మీరు చదవండి. గది సంగతి హిందూలో వచ్చిందండి. యాంటీ హిందూ అయిన హిందూ అనే పేపర్లో వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని అయ్యగారు ఇక్కడ విషయం చెప్పడానికి వచ్చారు. ఆ విషయం ఏంటో పూర్తిగా ఒకసారి విందాం. కచ్చతీవు మనది కాదు అని మోడీ ప్రభుత్వం కచ్చతీవు శ్రీలంకదే అని చెప్పేసాను. ఇప్పుడు మోడీ ఎన్నికల సమయంలో తమిళ ప్రజల సెంటిమెంట్ రోజు చేసడానికి ఇప్పుడు కచ్చతీవును కాంగ్రెస్ వదిలేసింది అంటే కాంగ్రెస్ దేశద్రోహి అని చెప్పడానికి కచ్చతీవును రౌజ్ చేశారు. తమిళ సెంటిమెంట్ ఉపయోగపడుతుంది. ఒకటి, ఎక్కడ కూడా ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని వెనక్కి తెస్తాము అని కానీ శ్రీలంకతో పంచాయతీ పెట్టుకుంటాము అని కానీ అనలేదు. కానీ ఆయన అలా అనడం వల్ల కచ్చతీవు మనకి కాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్న విషయం తమిళ ప్రజలకు ఈ రోజున మనసుల్లో నాటుకుంటుంది అని భయంతో ఇన్ని పుకార్లు, ఇన్ని తప్పుడు కథనాలు చేస్తున్నారు. శ్రీలంకతో శత్రుత్వం పెరిగిపోతుంది, చైనా చేతుల్లోకి శ్రీలంక వెళ్ళిపోతుంది, ఇటువంటి కబుర్లు చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? భారత్ శ్రీలంకతో పంచాయతీ పెట్టుకుంటాము అన్నప్పుడు కదా. ఆ మాట అనకుండానే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ది హిందూ అనే పేరున్న యాంటీ హిందూ పేపరు దాని భక్తుడైన నాగేశ్వర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు. సెంగోలు పెట్టినందుకు తమిళ ప్రజలు సానుకూలంగా స్వీకరిస్తారనుకున్నారు. ఇప్పుడు అది సరిపోవడం లేదు కనుక మళ్ళీ మరో ఎమోషనల్ ఇష్యూ కచ్చతీవులు తీసుకొచ్చారు. నాగేశ్వర్ గారు ఎలక్షన్స్ అన్నాక ఎవరికి అవకాశం ఉన్న మాటలు వారు మాట్లాడతారు. కచ్చతీవు భారత్ చేతిలో నుంచి బయటకు పోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విషయం చరిత్రలో జరిగిన ఆ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయడం అన్నది నేరమా? ఏ విధంగా నేరం అవుతుంది చెప్పండి? కడుపు మంట చల్లారక మీ కడుపులో ఉన్న కుళ్ళంతా వదిలించుకోవడానికి ఈ ఇష్యూలోకి సెంగోల్ని తీసుకొచ్చారు. సెంగోల్ మీకు తమిళ సెంటిమెంటుగా కనబడుతుంది. మాకు మాత్రం సెక్యులరిజం అన్న పదాన్ని అడ్డుపెట్టుకొని హైందవ ద్వేషాన్ని ప్రదర్శిస్తున్న వర్గానికి గుండెల్లో గుచ్చుకున్న పాశుపతాస్త్రంలా కనబడుతుంది. తమిళ సెంటిమెంటు రేపేసి వాళ్ళ దగ్గర ఓట్లు దొబ్బేయడం కోసం ఆ సెంగోల్ను అక్కడ పెట్టారు అని మీరు అంటున్నారు. మరి మేమేమి తమిళం కాదు కదా. ఆ సెంగోల్ అక్కడ పెట్టినప్పుడు మేము చప్పట్లు కొట్టాము, డ్యాన్సులు చేశాము. మీకు అది కనపడదు, వినపడదు. ఎందుకంటే వద్దులేండి. ఇప్పటికే కాశ్మీరు, పాకిస్తాన్, చైనా ఇలాంటి అంశాలు ఉపయోగించి భావోద్వేగ అంశాలు ఎన్నికల సమయంలో లెక్కెత్తిస్తుంటారు. అవి నిజమా అబద్ధమా? కాశ్మీర్లో రాళ్ళు విసరడం అన్నది ఆగిందా?
కాశ్మీర్లో ఇప్పుడు సినిమాలు తీస్తున్నారా? కాశ్మీర్లో హిందూ దేవాలయాలు కలకల్లాడుతున్నాయా? అది నిజమా అబద్ధమా? వాళ్ళు చేసిన పని చెప్పుకోవడం నేరమా? చైనా గురించి వాళ్ళు చెప్పుతుంది అబద్ధం అంటారా? చైనా గిలగిల్లాడడం అన్నది నిజం కాదా? పాకిస్తాన్ అంటున్నారు. పాకిస్తాన్ అడుక్కునే స్థితికి రావడం అబద్ధమా? ఒకప్పుడు పాకిస్తాన్ ఏం చేసేది? ఐక్యరాజ్య సమితిలో ఇండియాని బెంచ్ మీద నుంచోబెట్టేది. 2వ తరగతి చదువుతున్న పిల్లవాడు చిటికిన వేలు చూపించి బయటికి పోవడానికి ప్రయత్నించేవాడు కదా. అక్కడ మాట్లాడడానికి వెళ్ళిన అధికారులు అట్లా చిటికిన వేలు చూపించి యూఎన్ఎస్కి వెళ్తాము అని చెప్పుకొని బయటకు వచ్చి పారిపోయేవారు కదా. అటువంటి పాకిస్తాన్ ఈ రోజున అడుక్కు తినే పరిస్థితిలో ఉంది అన్నది నిజమే కదా. అఫ్కోర్స్ దానికి కారణం ఎవరైనా సరే పాకిస్తాన్ ఆ స్థితిలో ఉంది అని భారత్ చెప్పుకోవడంలో తప్పేంటి? తాజాగా కిరణ్ రిజిజు పేర్కొన్నాడు చైనా అంటే కాంగ్రెస్కు ప్రేమ అని. ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ తెచ్చే క్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో కచ్చతీవును ప్రస్తావించారు. ప్రధానమంత్రి స్థాయిలో అంటారేంటి సార్? యుద్ధంలో ప్రతి సైనికుడు విలువైన వాడే. ప్రతి సైనికుడి చేతిలోని ఆయుధము విలువైందే. ఎన్నికలు కూడా ఒక యుద్ధమే. శ్రీలంక మన మిత్రదేశం, చాలా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ లొకేషన్ ఉన్న దేశం. ఇప్పుడు శ్రీలంక మీడియా డైలీ మిర్రర్ రాసిన ఎడిటోరియల్ ప్రకారం హిందూ పేపరు, డైలీ మిర్రర్ అవన్నీ ఏదో ఒకటి రాస్తూనే ఉంటాయి సార్. అవి రాశాయనో వీడియోలో మీరు చెప్పారనో శ్రీలంక చర్యలు తీసుకోవచ్చు సార్. ఖచ్చితంగా డైరెక్ట్గా జయశంకర్ గారితో మాట్లాడుతుంది మన ప్రధాని నరేంద్ర మోడీ సార్, రాహుల్ గాంధీ కాదు. శ్రీలంక నిపుణులు చెప్పేది ఏంటంటే అనివార్యంగా శ్రీలంక ఇండియా కచ్చతీవు పైన భారతదేశం మళ్ళీ మాట్లాడుతుంది అంటే తమ సార్వభౌమాధికారాన్ని భారతదేశం ప్రశ్నిస్తుంది. సావనిటీ ఇది బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అని చెప్తూ శ్రీలంకలో భారత వ్యతిరేక భావాలు పెరుగుతాయి. శ్రీలంక మరింతగా చైనాకు సన్నిహితమవుతాయి. నిపుణులా అంటే ఎవరండి? జార్జ్ సోరోస్ పే లిస్ట్లో ఉన్నవాళ్ళేనా? చైనా పే లిస్ట్లో ఉన్నవాళ్ళ? మోడీ గురించి శ్రీలంక ప్రభుత్వానికి, శ్రీలంక ప్రజలకు చక్కగా తెలుసండి. అయినా 74లో కాంగ్రెస్ ఎలా చేసింది అని ఆయన చెబితే దాన్ని తిరగదోడుతామని అన్నట్టుగా ఎవరు అనుకుంటారండి? ఆల్రెడీ పొరుగున పాకిస్తాన్తో శత్రుత్వం ఉంది, చైనాతో వైరం ఉంది, ఈ మాల్దీవుల్లో భారత వ్యతిరేక భావాలు ఉన్నాయి, నేపాల్లో భారత వ్యతిరేక భావాలు, బంగ్లాదేశ్లో బాయ్కాట్ భారత్ అనే ఇండియా క్యాంపెయిన్, శ్రీలంకలో చైనా ఇన్ఫ్లుయెన్స్. ఇది భారతదేశానికి ప్రయోజనం ఇస్తుందా? ఎస్, ఖచ్చితంగా ప్రయోజనం ఇవ్వదు. కానీ మీరు చెప్పిన దేశాలన్నిటిలోనూ ఆ పరిస్థితులు కల్పించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ కచ్చతీవు మనకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఈలోగా దేశ ప్రయోజనాన్ని ఎన్నికల్లో ఓట్ల కొరకు తాకట్టు పెట్టడం అనేది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఆ కచ్చతీవు మనకు వస్తుందో లేదో తెలియదు కానీ అంటారు ఏంటండి? వాళ్ళు ఏమన్నా మనకు వస్తుంది లేదా మేము తెస్తాము అన్నారా? అనలేదు కదా. అక్కడ లేని విషయాలను ఇంత దారుణంగా అబద్ధాలు ఎట్లా చెప్పగలరు సార్? మీ మాటలు వింటుంటే ఒక్క విషయం విదితం అవుతుంది. సిగ్గు అనేది వయస్సుకు ఇన్వర్షనల్లీ ప్రపోర్షనేట్ అని అనిపిస్తుంది. అదే మిత్రులారా, మన ప్రొఫెసర్ గారు ఎంత విషయాన్ని చెబుతున్నారో చూడండి. కేవలం చరిత్రలో ఫలానా రోజున కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది అని అన్నారు. దాని అర్థం ఏంటి? మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తామని కాదు కదా. కానీ చాలా కథనాలు సృష్టించేస్తున్నారు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.